హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎఫ్ఐఐ తెలుగు. ఈరోజు మనము రియల్మీ బడ్స్ వైర్లెస్ యొక్క అన్బాక్సింగ్, రివ్యూ, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, లాస్ట్ 1 వీక్గా దీన్ని యూస్ చేస్తున్నాను. నా యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి కాల్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, మనం మ్యూజిక్ వినేటప్పుడు మనకి క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. నేను దీన్ని బిగ్ బిలియన్ సేల్స్ వచ్చింది కదా, అందులో అమెజాన్లో 1499 రూపీస్కి దీన్ని పర్చేజ్ చేశాను. ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళు 300 రూపీస్ తగ్గించారు అంతే. సరే ఇది చూద్దాం ఒకసారి అని చెప్పేసి నేను దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు పూర్తి రివ్యూ గురించి ఈ వీడియోలో చూద్దాం. బాక్స్ ప్యాకింగ్ అనేది మనకి ఇలా వస్తుంది. మెయిన్ ఫీచర్స్ అయిన మ్యాగ్నెటిక్ కంట్రోల్, బేస్ బూస్ట్ డ్రైవరు, 12 అవర్ ప్లేబ్యాక్, ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్ అనేటివి మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. అట్లాగే మనకి ఇటు సైడ్ బ్రాండింగ్ అనేది ఉంది, అటు సైడ్ కూడా బ్రాండింగ్ ఉంది. ఓపెన్ చేసి ఇప్పుడు లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది చూద్దాము. మనము లోపల నుంచి ఈ బాక్స్ తీయగానే ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనేటివి ప్యాకింగ్ లో నుంచి అటు ఇటు కదలకుండా ఉండడానికి, బాగా స్టిఫ్ గా కనెక్ట్ అయి ఉండడానికి తగ్గ ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. చూడండి, నేను ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తున్నా కూడా అది ఈజీగా ఏం రావట్లేదు. కొద్దిగా హుక్స్ లాగా ఉన్నాయి ఆ ప్లాస్టిక్ దాంట్లో. దాన్ని గట్టిగా లాగితే కానీ మనకి ఆ వైర్లెస్ ఇయర్ పాడ్స్ అనేటివి బయటకు రావట్లేదు. ఇప్పుడు నేను పైన క్లిప్ ఒకటి ఇచ్చున్నారు. ఆ క్లిప్ ని పట్టుకొని బయటికి తీసానంటే చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. నాకు ఆ నెక్ బ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి వాల్యూమ్ ప్లస్ డౌన్, అట్లాగే లైట్ ఉంటుంది కదా మనకి, కనెక్టివిటీ లైట్ అనేది అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ చేయడానికి ఉండే పోర్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పోర్ట్ కి మామూలుగా మీ నెక్ బ్యాండ్ లో అయితే క్యాప్ ఉంటుంది, దీనికి క్యాప్ ఏమి ఇవ్వలేదు. ఈ ఎల్లో కలర్ షైనింగ్, క్వాలిటీ కానీ, పట్టుకుంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ చాలా బాగుంది. ఈ కలర్ కూడా బాగుంది. ఇయర్ పాడ్స్ వచ్చి మనకి చూడండి బ్లాక్ లుక్ తోటి, ఇవి కూడా క్వాలిటీగానే అనిపిస్తున్నాయి. ఈ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత గ్రిప్ సరిగ్గా ఉండడానికి ఆ గ్రిప్ అనేది ఇది ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మనకి ఆర్ అంటే రైట్ ఇయర్ అని, ఎల్ అంటే లెఫ్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనము పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి మ్యాగ్నెటిక్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ అనేది కూడా కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఈజీగా ఒకదానికొకటి కనెక్ట్ అవుతున్నాయి, అలైన్ అవుతున్నాయి. ఇది ఓన్లీ కనెక్ట్ అవ్వడమే కాకుండా మనము తీసినప్పుడు ఆటోమేటిక్ గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి, అట్లాగే క్లోజ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ ఫోన్ ని బ్లూటూత్ కనెక్ట్ చేయాలి అంటే దాన్ని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అనేది అవుతుంది. మిగతా బాక్స్ లోపల ఓపెన్ చేసి మిగతా కంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. దీని లోపలికి వచ్చేటప్పటికి మనకి లోపల ఏముందో చూద్దాము. ఒక్క నిమిషము చూడండి. ఇది వచ్చి మైక్రో యూఎస్బి ఛార్జ్ చేసే కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్ ఇచ్చినారు. ఈ కేబుల్ అనేది చాలా చిన్నదిగా ఉంది. అట్లాగే లీఫ్లెట్ అనేది లోపల ఉంది. లీఫ్లెట్తో పాటు మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ అనేటివి ఇంకో 2 పెయిర్స్ అనేటివి ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ 2 పెయిర్స్ ఎందుకు ఇచ్చారంటే చిన్న చెవులు ఉండే వాళ్ళకి ఈ ఇయర్ బడ్స్ సరిపోవడానికి, చిన్నవి, అలాగే కొంతమందికి ఇయర్స్ పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఆ పెద్ద చెవుల్లో పెట్టుకోవడానికి పెద్దవి 2 ఇచ్చున్నారు. ఓవరాల్ గా మనకి బాక్స్ లో వచ్చేసి వైర్లెస్ ఇయర్ బడ్స్, మైక్రో యూఎస్బి కేబుల్, ఆ ఇయర్ బడ్స్ 2 పెయిర్లు అనేటివి ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ రియల్మీ బడ్స్ వైర్లెస్ లో ఏంటంటే ఏదైతే ఈ ఫ్లెక్సిబుల్ నెక్ అయితే ఉందో ఇది చాలా స్మూత్గా ఉంది. మన కంపేర్ టు మీ నెక్ బ్యాండ్ కూడా ఉంది నా దగ్గర. ఆ మీ నెక్ బ్యాండ్లో ఏంటంటే కొద్దిగా అది లావుగా ఉంటుంది, ప్లస్ ఇది కూడా కొద్దిగా హార్ష్గా అనిపిస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు ఆ ఒక్క విషయము. ఇంకా ఈ కలర్ వచ్చేటప్పటికి చాలామంది ఈ ఎల్లో కలర్ నచ్చట్లేదు, కానీ ఎల్లో కలర్ మాత్రమే లభిస్తుంది మనకి. బ్లాక్ ఎల్లో కాంబినేషన్ మాత్రమే దీంట్లో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి చెవుల్లో బాగానే ఇమిడిపోతున్నాయి, అంటే ఇట్లా పెట్టుకోగానే మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్టివిటీ కూడా మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. లాస్ట్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ ఫోన్కి ఈ మ్యాగ్నెటిక్ ఉంటుంది కదా, దీన్ని తీసేసామంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఈ 2 కానీ కనెక్ట్ చేసామంటే డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది.
నెక్స్ట్ కాల్ క్వాలిటీ కూడా మైక్రోఫోన్ది కానీ ప్లస్ ఈ స్పీకర్స్ది కానీ క్లారిటీ సరిగ్గా వినిపిస్తుంది. మైక్రోఫోన్ పికప్ కూడా చాలా బాగుంది. మనకి ఎదురుగా ఎవరైతే ఫోన్లో మాట్లాడారో వాళ్ళకి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళకి వాయిస్ మనకి ఫోన్లో అయితే ఎలా వినిపిస్తుందో అలానే వినిపిస్తుంది. కనెక్టివిటీ కూడా బాగుంది. మనం కొద్దిగా ఫోన్కి దూరంగా వెళ్ళినా కూడా సిగ్నల్ స్ట్రెంత్ అనేది బాగానే ఉంది. కనెక్టివిటీ కూడా ఎక్కడ లాస్ట్ అవ్వట్లేదు. ఇక మ్యూజిక్ పరంగా వస్తే దీంట్లో ఏంటంటే రియల్మీలో బేస్ పంచ్ అనేది ఇచ్చారు. మనము ఒకసారి దీంట్లో చూసినట్లయితే 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్ అనేది ఉంది దీనివల్ల ఏంటంటే మనకి బేస్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా పంచిగా అనిపిస్తుంది. మిడ్ టోన్స్ అనేటివి అంటే వాయిస్ కానీ మిగతావి ఏంటంటే కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి. అవి కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ట్రెబుల్ కూడా ఏంటంటే మనకు బాగానే అనిపిస్తుంది. సాంగ్స్ వినడానికి ఈ ఇయర్ బడ్స్ చాలా బాగా అనిపించాయి నాకు. బేస్ ముఖ్యంగా ఇష్టపడే వాళ్ళకి ఈ రియల్మీ బడ్స్ అనేవి ఉపయోగపడతాయి. మనకి బ్యాటరీ లైఫ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 1-2 అవర్స్లోనే ఇది ఛార్జ్ అయిపోతుంది. మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ అని ఇచ్చారు. మన కేబుల్ మాత్రమే లభిస్తుంది, దాంట్లో అడాప్టర్ అనేది లభించదు. ఆ కేబుల్ కూడా ఏంటంటే చాలా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉండడం వల్ల మనకి ఏదైనా మైక్రో యూఎస్బి మొబైల్ ఫోన్ది కానీ దాంతో ఈజీగా ఛార్జ్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ముఖ్యంగా డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఈ ఎల్లో కలర్ అనేది మాత్రమే నచ్చలేదు. ప్లస్ ఆ మైక్రో యూఎస్బి కేబుల్ అనేది కూడా చాలా చిన్నదిగా ఇవ్వడం అనేది ఈ రెండు నేను కాన్స్గా చెప్తున్నాను. మిగతాయి కూడా ఓవరాల్గా చాలా వరకు అయితే మీ నెక్ బ్యాండ్తో పోలిస్తే మాత్రం ఆడియో క్వాలిటీ కానీ మ్యూజిక్ క్వాలిటీ కానీ రియల్మీ బడ్స్లో బాగుంటుంది. ప్లస్ దీనికి ఏంటంటే స్వెట్ ప్రూఫ్ అనేది ఉంది. మనం జాగింగ్ రన్నింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మెల్లో వేసుకున్నా కూడా మనకి ఇరిటేషన్ అనేది ఏమి ఉండదు. ప్లస్ ఈ స్వెట్ ప్రూఫ్ కాబట్టి స్పీకర్లు చెడిపోతాయన్న భయం కూడా మనకు అవసరం లేదనమాట. దీంట్లో ప్లేబ్యాక్ అవర్స్ వచ్చి అంటే మనం మ్యూజిక్ కానీ వింటుంటే దీంట్లో 12 అవర్స్ ప్లేబ్యాక్ అనేది వస్తుంది. ఈ మధ్యనే దీంట్లోనే ఏంటంటే రియల్మీ ఇయర్ బడ్స్ ప్రో అనేది కూడా లాంచ్ చేశారు. ఆ ప్రోలో ఏంటంటే మనకి డివైసెస్ మధ్య స్విచ్ అవ్వడం అంటే మోర్ దాన్ 2 డివైసెస్ ఉన్నాయనుకోండి. ఆల్రెడీ నా ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను, ఇంకో ఫోన్కి కూడా కనెక్ట్ చేయాలి అంటే ఏంటంటే ఆల్రెడీ కానీ అంతకుముందు మనం దానికి కనెక్ట్ చేసి పెయిర్ చేసి కానీ ఉంటే ఆ డివైసెస్ మధ్య స్విచ్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మరియు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఏదైతే ఉందో అది దీంట్లో లేదు. మనకి రియల్మీ బడ్స్ ప్రోలో ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. దాంట్లో ప్రైస్కి వచ్చేటప్పటికి డబుల్ ప్రైస్ అనేది దాంట్లో పెట్టారు. ఆ రెండు ఫీచర్స్ కావాలి అనుకుంటే దీన్ని పక్కన పెట్టి రియల్మీ బడ్స్ ప్రో తీసుకోవడం చాలా వరకు బెటర్. నాయిస్ క్యాన్సిల్ అనేది కూడా మీరు బాగా బయట తిరిగి యూస్ చేసే వాళ్ళు అయితే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి దీన్ని కొనాలి అనుకున్నప్పుడు దాన్ని కూడా ఒకసారి చూడండి. చూశారు కదా, ఇది ముఖ్యంగా రియల్మీ బడ్స్ వైర్లెస్ యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఎఫ్ఐఐ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.